హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. క్యాలిక్స్ నుండి వచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఇక్కడైతే ఫ్రెషర్స్‌కి సంబంధించి ఇంటర్న్‌షిప్ అండ్ పర్మనెంట్ రోల్ కింద ఈ యొక్క గ్రాడ్యుయేట్ ట్రైనీ అనేటువంటి రోల్‌కి బెంగళూరులో ఉన్నటువంటి ఈ యొక్క క్యాలిక్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడైతే చూద్దాం ఫాల్‌గా. చూడండి, దీనికి సంబంధించి లొకేషన్ అనేది బెంగుళూరు. దీనికి సంబంధించిన జాబ్ వచ్చి ఫుల్ టైమ్ జాబ్ అనమాట. ఓకేనా? అండ్ దీనికి సంబంధించి ఫ్రెష్‌గా వదిలినటువంటి ఈ యొక్క జాబు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టండి. అండ్ దీనికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం. ఇక్కడ చూడండి, దిస్ పొజిషన్ బేస్డ్ ఆన్ ది బెంగుళూరు, ఇండియా. ది డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ విల్ బి 1 ఇయర్. ఓకేనా? ఈ యొక్క 1 ఇయర్‌లోనే మీకు ఒక మంచి ఇంటర్న్‌షిప్ గాను పెట్టుకోవచ్చు. మీ యొక్క రెజ్యూమ్‌లో అట్ ది సేమ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌గా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇన్ దిస్ రోల్ యూ విల్ వర్క్ విత్ ది క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ రేంజింగ్ ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, engineering tools, software configuration management, and development and solution test staff supporting PON and Ethernet switching and routing the software and subscriber management for the triple play services. Okay na? Under performance monitoring to the network management to build and integrate unit test and support software modules with a large scale systems. Okay na? ఇదనేది వాళ్ళకి ఇచ్చేటువంటి మీరు వీటిపైన మొత్తం వాటిపైనైతే ఇక 1 ఇయర్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్‌లో ఇక గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో మీరైతే లెర్న్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. అక్కడ కూడా మీరు ఒక ఎంప్లాయీగా కూడా స్టాండర్డ్ అయిపోవచ్చు. లేదు నేను బయటికి రావాలనుకుంటే కూడా వచ్చేసేయవచ్చు. బట్ ఈ యొక్క ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా 1 ఇయర్ అనేది మీరు ఇక్కడ వర్క్ చేయాల్సిందే. ఓకేనా? ఇది మీకు యాజ్ ఎ ఫ్రెషర్‌గా మీ దగ్గర నుండి ఒక ఇంటర్న్‌షిప్ అనేదైతే కోరుతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అమౌంట్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద అయితే వచ్చేద్దాం. పార్టిసిపేట్ ఇన్ ఏ టెక్నికల్ డిస్కషన్స్ వితిన్ ద ఇంజినీరింగ్ గ్రూప్, ఫోకసింగ్ ఆన్ ది సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆటోమేషన్ అండ్ రిలయబిలిటీ, అండ్ అసిస్ట్ ది డిజైనింగ్, ఇంప్లిమెంటింగ్ అండ్ మెయింటైనింగ్ ద స్కేలబుల్ అండ్ రిలయబుల్ సిస్టమ్స్, అండ్ కొలాబరేట్ విత్ ద టీమ్ టు ఐడెంటిఫై అండ్ రీసాల్వ్ ద టెక్నికల్ ఇష్యూస్. ఇది రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్. వన్స్ మీరు జాబ్‌లో సెటిల్ అయిన తర్వాత మీకు ఉండేటువంటి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. వీటితోనే అయిపోలేదు. ఇంకా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడైతే మనం చూద్దాం. బిఫోర్ దట్, ఇంతవరకు లైక్ చేయకుండా చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి కొద్దిగా లైక్ చేసేసి వీడియోని అయితే వీలైనంత వరకు మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. మీకు యాక్సెస్ అనేది కొద్దిగా ఇమ్మీడియేట్‌గా నాకు కావాలి కొన్నిటివి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. దాంట్లో కూడా మీకు ఒక మంచి నోటిఫికేషన్స్‌ని అట్ ది సేమ్ టైమ్ తక్కువ వేకెన్సీస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ తక్కువ టైం ఉంటుంది అప్లికేషన్‌కి సంబంధించి. అలాంటి వాటినంతా నేను వీడియో చేసి పెట్టే లోపల మేబీ అది ఎక్స్‌పైర్ అయిపోవచ్చు. కాబట్టి అలాంటి వాటిని నేను డైరెక్ట్‌గా వాట్సాప్ గ్రూప్‌లోనే పోస్ట్ అనేది చేసేస్తాను. డైరెక్ట్‌గా మీరు దాని ద్వారానే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు కాబట్టి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. దీనితో పాటు మనకు ఇక్కడ క్రియేట్ అండ్ మెయింటైన్ టెక్నికల్ డాక్యుమెంటేషన్స్ ఫర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆటోమేషన్ ప్రాసెస్ అని ఇచ్చారు. అండ్ సపోర్ట్ ద డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఆటోమేటెడ్ స్క్రిప్ట్ ఫర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్స్. దీనితో పాటు ఇంకొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చున్నారు. వాటిని కూడా ఇప్పుడైతే చూసేద్దాము. అట్ ది సేమ్ టైం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు బిఫోర్ ద అప్లికేషన్ మీ యొక్క రెజ్యూమ్‌ని ఒక ఏటీఎస్ ఫార్మాట్‌లో అయితే రెడీ చేయడానికి ట్రై చేయండి. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్, ఇక్కడైతే కొన్ని మ్యాట్రిక్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క మ్యాట్రిక్స్‌లో మీకు ఖచ్చితంగా స్ట్రాంగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అదేంటంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించి అబునెట్ అండ్ రెడ్ హ్యాట్ అండ్ సెంట్ఓఎస్ అండ్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి విండోస్ సర్వర్, లినక్స్ అండ్ ఆటోమేషన్ టూల్స్‌కి సంబంధించి యాన్సిబుల్ అండ్ సాల్ట్‌స్టాక్ అండ్ పప్పెట్ అండ్ క్లౌడ్ పర్ఫార్మెన్స్ ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించి జీసీపీ అండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ యాజర్. వీటిపైన ఖచ్చితంగా మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ కాదు, నాలెడ్జ్. వీటన్నిటిపైన మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఉండాలనమాట. విండోస్ సర్వీస్‌కి సంబంధించి మాక్సిమం అందరికి ఉంటుంది. లినక్స్‌కి సంబంధించి కూడా ఉంటుంది. అండ్ యాన్సిబుల్‌కి సంబంధించి ఉంటుంది. ఈ యొక్క సాల్ట్ స్టాక్ ఉంటుందని తెలియట్లేదు. అండ్ ఏడబ్ల్యూఎస్ మాక్సిమం అందరికి వచ్చు. యాజర్ వచ్చు. ఆబ్‌నెట్, రెడ్ హ్యాట్‌కి సంబంధించి అయితే మేబీ డౌట్. అండ్ సెంట్ఓఎస్ కూడా మేబీ తెలిసేయచ్చు. ప్రతి ఒక్కటి దీంట్లో నాకు అన్నీ తెలుసు బ్రో అనేవాళ్ళు ఎవరైతే ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. మీతో కొద్దిగా వర్క్ ఉంది. ఓకేనా?
సో, ఇది తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ అయితే చేయండి. సో, దీనితో పాటు క్వాలిఫికేషన్స్ సమ్ ఆఫ్ ఉంది. అదైతే మనం ఇప్పుడు చూద్దాం. సో, మర్చిపోకుండా వీడియోనైతే తెలియని మీ ఫ్రెండ్స్‌కి రీసెంట్‌గా గ్రాడ్యుయేట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక్కడ దీంతో పాటు వర్చువలైజేషన్ అండ్ మానిటరింగ్ టూల్స్ అండ్ కాన్సెప్ట్స్, ఇక్కడ సోలార్ విండ్స్ అండ్ ప్రోమెథస్ అటు బిగ్ పాండాకి సంబంధించి కూడా ఈ యొక్క మానిటరింగ్ టూల్స్ అనేది వీటిపైన కాన్సెప్ట్ అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ విఎం వేర్కి సంబంధించి అండ్ విఎస్ పేర్కి సంబంధించి వర్చువలైజేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకునైతే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఇంకా ఏదైనా కంప్యూటర్కి సంబంధించి మీకు ఈ యొక్క ప్రోగ్రామింగ్కి సంబంధించి ఏ డిగ్రీ ఉన్నా ఎలిజిబుల్. సో, ఇన్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించి గ్రాడ్యుయేటింగ్ క్లాస్ 2024 లేదా 25 రీసెంట్‌గా ఇప్పుడు పాస్ ఔట్ అయ్యారు కదా! సో, వాళ్ళు ఎవరైనా కావచ్చు. లాస్ట్ ఇయర్ అంటే 2024 అయినటువంటి వాళ్ళైనా సరే, 2024లో 5లో పాస్ ఔట్ అయినటువంటి వాళ్ళైనా సరే, ఇద్దరు కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో, ఇంతవరకు 2024లో పాస్ ఔట్ అయిపోయి కూడా ఇంతవరకు ప్లేస్‌మెంట్ అవ్వకుండా ఉండే వాళ్ళకి నాలెడ్జ్ ఉండి ఇది ఒక మంచి అవకాశం. ఓకేనా? సో, మర్చిపోకుండా అప్లికేషన్ పెట్టండి. సో, ఇక్కడైతే నైస్ టు హ్యావ్ ఇక్కడ చూడండి ఎక్స్‌పీరియన్స్ విత్ కంటైనరైజేషన్స్ టూల్స్ డాకర్‌కి సంబంధించి మీకేమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే బాగుంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు. అంటే ఫెమిలారిటీ విత్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఫ్రేమ్‌వర్క్స్ ఐటీఐఎల్ ఈ యొక్క ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్‌కి సంబంధించి ఈ యొక్క ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించి కూడా మీకేమన్నా ఎక్స్‌పీరియన్స్ గాని, మంచి నాలెడ్జ్ ఉంటే కొద్దిగా బాగుంటుంది అంటున్నారు. మ్యాండేటరీ అయితే కాదు. ఇక ఐటీ నెట్వర్కింగ్ స్కిల్ అనేది మ్యాండేటరీ. నాలెడ్జ్ ఆఫ్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ టీసీపీ, ఐపీ, డీఎన్ఎస్ అందరికి తెలుసు. సో, డీహెచ్‌సిబీ సో, ఇవి తెలుసు. సో, వీటికి సంబంధించి అండర్‌స్టాండింగ్ ఆఫ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్ ఫెమిలారిటీస్ విత్ ది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌కి సంబంధించి పైథాన్ అండ్ పవర్ షెల్ ఈజ్ ప్లస్ అంటున్నారు. సో, ఇవి రెండిటికి సంబంధించి ఈ యొక్క 2 స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌కి సంబంధించి ఏమన్నా మీకు నాలెడ్జ్ ఉంటే కొద్దిగా బాగుంటుంది. ఈ యొక్క నెట్వర్కింగ్ స్కిల్స్ కింద ఈ యొక్క ఐటీ నెట్వర్కింగ్ స్కిల్ కింద కొద్దిగా మీకు బాగుంటుందనైతే చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఇది ఈ యొక్క వీడియోకి సంబంధించి. సో, దీనితో పాటు ఇంకొన్ని విషయం అయితే ఉంది. సో, అదైతే మనం ఫైనల్‌గా చూసేసి వీడియోనైతే ఎండ్ చేసేద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయనటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేయండి. అండ్ లైక్ గూడా చేసి కొన్ని నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇఫ్ మీకేమన్నా ఎలా చెప్పాలంటే మీకేమన్నా ఈ యొక్క ఎగ్జామ్‌కి సంబంధించి నేను రాయలేను, ఫెయిల్ అయిపోతున్నాను. ఈ యొక్క యాప్టిట్యూడ్ టెస్ట్ లేదంటే ఇంటర్వ్యూస్ ఆన్‌లైన్ మాత్రమే. రిమోట్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో అది. అలాంటి వాటిలో మీకేమైనా హెల్ప్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. మీకు వన్స్ ఈ యొక్క టెస్ట్ లింక్ కావచ్చు, లేదంటే ఇంటర్వ్యూ లింక్ కావచ్చు. సో, ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు నన్నైతే అడగండి. నేను మీకు ఒకరి డీటెయిల్స్ అయితే మీకిస్తాను. సో, వాళ్ళని మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయితే మీకైతే వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. బట్ అది పెయిడ్ అనమాట. ఏమంటే అది మనదైతే కాదు. సో, వేరే వాళ్ళది. అదైతే పెయిడ్. సో, దాని ద్వారా మీరు పాస్ అయితే అవ్వొచ్చనమాట. ఓకేనా? సో, చూడండి అది మళ్ళీ చూద్దాం. సో, ఇంక లొకేషన్‌కి సంబంధించి ఆల్రెడీ చెప్పినట్టు విధంగా ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ వర్క్ మోడల్. బట్ వర్క్ ఫ్రమ్ బెంగుళూరు ఆఫీస్ ఫర్ 20 డేస్ ఇన్ ది క్వార్టర్. సో, ఒక క్వార్టర్‌లో 20 డేస్ అనేది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బెంగుళూరులో పోయి వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట గైస్. ఓకేనా? సో, ఇదనమాట ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్. ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్‌లో అయితే తెలపండి. సో, ప్రతి ఒక్క కమెంట్‌కి 100% రిప్లై అనేది ఉంటుంది. సో, లాస్ట్‌గా ఒక సబ్స్క్రైబర్ ఎవరో అడిగినట్టున్నారు. ఎవరికైనా టెస్ట్ లింక్ కావచ్చు, లేదంటే రిప్లై మెయిల్ ఏమైనా వచ్చిందా అని. సో, దానికి కూడా మనం రిప్లై అయితే ఇచ్చాం.